Hi Pawan Raj. Good morning Surya. Hi Bobby. Hi Sainath. Hi Bhargav. Chandrasekhar, hi. Yeah. Good morning Bhaskar garu. Subhodayam Sudha. Good morning Suresh Maharaj. Hi and Venkata Prasad garu. నేను బాగున్నా భూపతి రెడ్డి. నివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. హాయ్ వాసుభద్రి. హాయ్ దుర్గా ప్రసాద్. హాయ్. హాయ్ కిరణ్ కుమార్. నేను బాగున్నా. హాయ్ అండి రవీంద్ర గారు. ఇది స్వామి మాల కాదు, నార్మల్ ఇట్స్ ప్లెయిన్ బ్లాక్ షర్ట్. ఇది చిన్న దీక్షలాగా అనమాట, అంతే. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అదే మాట్లాడు. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ మన మంచిగా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలన్నీ కూడా మన మంచిగా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే చూస్తా ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు అనమాట. అంటే ఏం జరుగుతుంది ఏంది అన్న దాని మీద ప్రజలు కూడా కన్నేసి ఉంచుతారు ఎప్పుడు కూడా. మనకు కావాల్సింది మన ఫ్యాన్స్ ఓట్లో, లేకపోతే ప్రత్యర్థుల ఓట్లో, పక్క పార్టీ ఓట్లో కాదు. సామాన్య జనాలు ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో, సినిమా స్టార్లకి అభిమానులకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అభిమానులకు అతీతంగా ఎవరైతే సామాన్య జనాలు ఉంటారో, ఆ సామాన్య జనాలు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏం జరుగుతున్నది అనేది. నిన్న ఒక మహాసాధ్వి, ఒక మహాప్రతిభత శిరోమణి, ఒక మహా గొప్ప యోగురాలు, యోగు పొంగవరాలు, ఒక మహానటి, ఆమె ఏదో మాడారని చెప్పి మన కుర్రలు బాగా డీలో పడతా ఉన్నారు. సరే నేను నుంచి ఇగ్నోర్ చేస్తా ఉన్నాం, మనకు సంబంధం లేని సబ్జెక్ట్ కదా, మనం ఎందుకు గమ్మునుందాం, మాడవాళ్ళు మాడుతున్నారు కదా అని. కానీ ఇక్కడ నేను ఆ మహాసాధ్వి, మహాప్రతిభత, మహా ఉత్తమురాలు, మహానటి, ఇంకా గండ బేరుండాలు కూడా ధరించి అసలు మామూలు వాగ్దాటి కాకుండా ధారణాశక్తితో ఎడాపెడా 10 పేజీల డైలాగులు కూడా చెప్పగలిగేటువంటి మహానటి గురించి ఏదో మాడడానికి రాలా. నాకు ఉపోద్ఘాతాలు, నీతులు అవన్నీ నా వరకు నేను పెట్టుకుంటా, ఎవరికి ఎప్పుడు వల్లించను. కారణం ఏంటంటే శ్రీరెడ్డి ఉదంతం జరుగుతున్నప్పుడు నేను చాలా బాధపడ్డా. అంటే ఎవరైనా ఆడదే కదా, ఆశగా ఎదగాలి, సినిమాల్లో నటించాలి, ముఖానికి రంగులేసుకుని తెర మీద నేను కనిపించాలనేటువంటి ఆశతో తల్లిదండ్రులు వద్దమ్మా అని వారించినా కూడా పాపం బయటకు వచ్చి ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డది కదా. సినిమా అవకాశాల కోసం వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ఆశని అవకాశం కింద మలుచుకుందాం అనేటువంటి విధానం అనేటువంటి తప్పు కదా. ఎక్కడో మన సొసైటికల్ గా లోపం ఉన్నట్టుంది. మీతో సహా చాలా మంది మగవాళ్ళు మైండ్ లో ఆ రకమైనటువంటి లోపం ఉన్నది. పురుషాధిక్య ప్రపంచంలో పెరుగుతున్న మనం ఖచ్చితంగా రానున్న తరాలకైనా సరే మంచిని అందించేటువంటి ఉద్దేశంలో ఈ అమ్మాయి ఉద్యమం ఏమన్నా మలుచుకుంటుందేమో అనుకున్నా. సరైనటువంటి ట్రాక్లు వెళ్తుందేమో, ఖచ్చితంగా ఒక పాజిటివిటీ తీసుకొస్తుందేమో, నూతనంగా ముఖానికి రంగులేసుకుని సినిమాలో నటించాలని వచ్చేటువంటి యువతలకు ఒక భరోసా కింద ఈ అమ్మాయి ఏమైనా నిలబడుతుందేమో అని నేను చాలా ఆశపడ్డా. అయితే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యానంలో ఈవిడికి గాని, ఈవిడ సహచరి సోకాల్డ్ క్యారెక్టరిస్టిక్స్కి గాని చాలా బూతులు కనబడ్డాయంట. ఏందా బూతులు అంటే, పవన్ కళ్యాణ్ గారు అన్నే కత్తి డాలు తీసి మనం యుద్ధం చేద్దామనో, లేకపోతే సైన్యాన్ని సమీకరించుకుని ఆడపిల్లకి అన్యాయం జరిగిందని ఆ ఇల్లు వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు తల నరికేలేదనో, చేతులు నరికేలేదనో బాధపడ్డారంట. పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు అని అడిగినటువంటి ఆ మహానటికి నేను చెప్పేది ఏంటంటే, ఆయన ప్రజానాయకుడు కనుకే భావోద్వేగాలకు లోనవడు. సామాన్యుల కింద మీరు నేను లోనైనట్టు భావోద్వేగాలకు లోనవడు. ఆయన స్థిరంగా ఉంటాడు. స్థిరంగా ఉన్నవాడినే నాయకుడు అంటారు. ఆయన ఏం చేశాడు? చట్టాలపైన గౌరవాన్ని పెంచండి. ముందు మీరు వెళ్ళి చేయాల్సింది మీడియాలో కూర్చుని సెన్సేషనల్ న్యూస్ కాదు కదా. జనాల సమయాన్ని, లేకపోతే మీడియా సమయాన్ని, లేదా మీడియా సెన్సేషన్స్ ని క్రియేట్ చేయడానికి ముందు, వృధా చేయడానికి ముందు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అవ్వచ్చు కదా.
మీరు కోర్టులకు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు కదా, తదుపరి కార్యాచరణ అనేటువంటిది కోర్టులో ప్రొసీడింగ్స్ లో ఉండగా ఇంకేదన్నా చేసుకోవచ్చు కదా అనేటువంటి కాంటెక్స్ట్ లో మాట్లాడితే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పవన్ అన్న చెప్పిన మేరకు చేశానన్నటువంటి ఈ మహాసాధ్వి 24 గంటలు 48 గంటలు 72 గంటల్లో ఏ అద్భుతాలు జరిగిపోవాలనుకుందో నాకైతే అర్థం కాల. మరి ఈ మహానటి, ఈ మహాసాధ్వి, సాక్షిలో 2 సంవత్సరాలు పనిచేసినటువంటి ఈ మహానటి జగన్మోహన్ రెడ్డి అన్న ఏమైపోయావు, జగన్మోహన్ రెడ్డి తేరి మాక్కి అని మాట్లాడేటువంటి కెపాసిటీ ఎందుకు రాలేదో నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మను మాడేదమ్ము నీకు లేదు, చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మను మాడేదమ్ము నీకు లేదు. ఎక్కడి నుంచి కోయాలో అక్కడి నుంచి కోస్తారు కాబట్టి తేరగా మేం గాటి దొరికేం కాబట్టి ప్రతి అడ్డమైన వాళ్ళకి మేం గాటి ఏదో బ్యాంకులో దొరికినాం. ఇంకెవరు కార్యకర్తలను ఎవరు కంట్రోల్ చేసుకోపోయినా పర్లా, ఉన్మాది పూర్తిగా కొంపల మీద బాంబులు దాడులు చేసి కత్తులతో నరుక్కున్నా పర్లా, వాళ్ళ కంట్రోల్ చేయకపోతే పర్లేదు. కానీ ఒక అనార్గనైజ్డ్ మాబ్ ని పవన్ కళ్యాణ్ గారు పొద్దున లేచి నా ఫ్యాన్స్ ఎవరున్నారో, ఎవరు రిజిస్టర్డ్ ఫ్యాన్స్, ఎవరెవరితో గొడవ పడుతున్నారు, ఎవరెవరిని ఏమంటున్నారు, సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారని పేపరో పెన్నో తీసుకుని రాసి వాళ్ళందరినీ కరెక్ట్ చేస్తా కూర్చుంటారా? లేకపోతే ఏంది నువ్వు చేసేదే? ఏందేదో వార్నింగ్లు ఇస్తున్నారు, ఏంది 2-3 రోజులు చాలా గట్టి చూస్తా ఉన్నా, ఏందో వార్నింగ్లు ఇస్తా ఉన్నారు, నీకు మట్టికి నువ్వు కత్తి మట్టి కత్తి ఏంది? ఏంది మెగా కుటుంబాలు లేకుండా చేస్తారా? రాజకీయ సన్యాసం ఇప్పిస్తారా? అంత బతుకులమయ్యా, అంత బతుకులమయ్యా అని అడుగుతున్నా. పెద్ద పెద్ద మాటలో, స్థాయికి మించిన మాటలో మాట్లాడరాదు. నీ ఉద్యమం దేని చేస్తున్నావు తల్లి నాకు అర్థం కాల. ఏంది నీ ఉద్యమం? ఉద్యమాన్ని నీరు కార్చకూడదా? ఇప్పుడు రాజ్ తరుణ్ అనే డాక్టర్ తెలుసా నీకు? రాజ్ తరుణ్ అని అక్కడోడు సినిమాల్లో చాలా ట్రై చేశాడు అంతకుముందు. ఎవరికి తెలుసో తెలీదో రాజ్ తరుణ్ కావాలని ఎంక్వైరీ చేసుకోవచ్చు. వైజాగ్ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి ట్రై చేస్తే సినిమా అవకాశాలు రాకపోతే ఆయన నీళ్ళ రోడ్డు ఎక్కలా. ఏం చేశాడంటే షార్ట్ ఫిలిమ్స్ తీసుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన ప్రతిభను చూపించాడు. నా ప్రతిభ ఇదిరా అని చూపించాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి కూడా తన ఇన్కమ్ ఈల్డ్ చేసుకున్నాడు. తన గాని వైవాహర్ష గాని అందరూ కూడా షార్ట్ ఫిలిమ్స్ అనేటువంటి ఆల్టర్నేటివ్ మెథడాలజీలో ధిక్కరించబడ్డటువంటి వాళ్ళ టాలెంట్ ని స్వీకరించే విధంగా, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాలే, ధిక్కరించబడ్డటువంటి టాలెంట్ ని స్వీకరించబడే విధంగా ఆయన మలుచుకున్నాడు. ఇలా చాలా మంది మహామహులు చేదరించుకోబడి సినిమాల్లో అవకాశాలు ఉన్నాయా మొఖాలు అద్దాల్లో చూసుకోవడం వాళ్ళు కూడా టాప్ మోస్ట్ పొజిషన్స్ లో మన భారతదేశం మొత్తంలో కూడా ఉన్నామని చూసాం మనం. ఇవాళ రాజకీయ పార్టీ పరంగా రాజకీయాల్లో ప్రయత్నం చేసిన పార్టీలు మనం స్వీకరించకపోవచ్చు, సినిమా ఇండస్ట్రీలో చేసినా స్వీకరించకపోవచ్చు, వ్యాపారం పెట్టినా కూడా జనాలు ఆదరించకపోవచ్చు. అలాగని చెప్పి మనం రోడ్డు ఎక్కలేమే. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ మార్గంలో మన దగ్గర ఉన్నది ఏంటి, అలా మిస్ చేసుకుంది ఏంటనేటువంటి ప్రయత్నం మనకు చిత్తశుద్ధి ఉంటే చేస్తాం మనం. నీకు ఆ చిత్తశుద్ధి ఏడిసిందా అని అడుగుతున్నా. నువ్వు చేస్తా అంటే చెప్పు. నెంబర్ 1 షార్ట్ ఫిల్మ్ రైటర్స్ ఉన్న డైరెక్టర్లు ఉన్నారు, నేను పెట్టుబడి పెడతా. నువ్వు చేస్తావు షార్ట్ ఫిల్మ్స్ లో చక్కటి కథనంతో షార్ట్ ఫిల్మ్స్ తెద్దాం. నీ స్థాయి నీకు నువ్వే ఊహించేసుకుని, నీకు నువ్వే కళాఖండాలు ఆస్కార్ యాక్టర్ మాదిరి ఊహించేసుకుని ఏందా బిల్డప్ లేందా దరిద్రం ఏంది మాకు? నువ్వు చేసిన కళాఖండాలు 2 ఏంది మాకు ఈ గోలైంది? నిన్ను ఎవడో నువ్వు ఆశగా వెళ్ళి సినిమా అవకాశం పెడితే ఆడదాన్ని అవకాశంగా మలుచుకున్నాడు. అక్కడికేదో నీ ఆశయాన్ని గుర్తించకుండా ఆడ నీ శరీరాన్ని నలిపేయాలని చూస్తే తప్పు, మా ఇంట్లో ఆడదాని ఒకటే నువ్వైనా ఒకటే అని అందరం నీకు నైతిక మద్దతు పలికితే నువ్వు పిలవగానే కృష్ణ పరమాత్ముడు మాదిరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ద్రౌపది వస్త్రావరణం జరుగుతుంటే నీకు చేరవలేదనా? నువ్వు తిట్టిదా? మాకి తేరికినా మాకి చూద్దా ఏం మాట నువ్వు? సిరెడ్డి చెప్పు, నువ్వు తీయడం కాదు, పెడేలు మన అదే దవడ మీద కొట్టేస్తే నీ వెనకమాల సపోర్ట్ ఇచ్చినటువంటి కోదండరామ్ గారు వస్తారో. ఇదేనా ఉద్యమం అంటే? ఇదేనా ఉద్యమం అంటే? కోదండరామ్ గారు నడుతున్నా ఒక మొగాడి తల్లిని, ఒక నాయకుడి తల్లిని దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి ఔన్నత్యం కలిగినటువంటి స్త్రీమూర్తికి మహిళా సంఘ నాయకులు, మహిళా సంఘ నేతలు, పెద్ద పెద్ద ఉద్యమకారులు తమ స్వలాభం కోసం ఈ హీరోయిన్ ని చెత్తకార్తి కుక్క మాదిరి రోడ్డు మీద వదిలి ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడిపిస్తారా? ఎవరిని పడితే వాళ్ళని? ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేసుకోవాలా? జగన్ గారి కార్యకర్తలు కోట్ల మందేసి పవన్ కళ్యాణ్ గారు తల్లరికెత్తా అన్నప్పుడు, తీసుకెళ్లిపోతా అన్నప్పుడు అప్పుడు మాట్లాడలేదు శ్రీరెడ్డి. మీరు మీలాంటి ఉత్తమోత్తములు మీడియాకి ఎక్కే వాళ్ళందరూ కూడా మెల్ల ఓ బోర్డు తగిలించుకోండా. ఆ బోర్డు ఏంటంటే మేము ఈ ఉద్యమం చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఈ మాదిరే స్పందించాలని, ఆయన ఏం స్పందించాలనుకుంటున్నారో కూడా మీరే మెల్ల బోర్డు వేసుకోండి. ప్రతి సామాన్య జనం, సంబంధం లేని వ్యక్తులు, ఇక్కడ ఎవరో బ్రాహ్మణ ఆవిడ ఉన్నారు, ఆవిడ నిన్న సీరెడ్డి మాతలు వీడియో చూసి అదేంటి నాన్న మొన్నటిదాకా అమ్మాయి ఏదో మానం కోసం ప్రాణం కోసం పోరాడుతుంది అనుకుంటే ఇవాళ పరాయి ఆడదాన్ని, సంబంధం లేని ఆడదాన్ని ఎందుకు ఇలాంటి వ్యాఖ్యానాలు చేసింది? ఇన్నారు కూడా మహాతల్లి ఏదో వీడియో పెట్టింది. ఏంది పవన్ కళ్యాణ్ గారు తల్లినంటే బాధ వచ్చిందా, మా తల్లినంటే బాధ రాదా? మన ప్రవర్తనలు బట్టి, మన విధానాలు బట్టి, మన మార్గంలో మన నడిచే మార్గం బట్టి, సమాజంలో మన విధానాలు బట్టి మన తల్లిదండ్రులకు గౌరవం వస్తా శ్రీరెడ్డి. నేనైనా తప్పుడు పనులు చేస్తాననుకో
నేనైనా లుచ్చా పని చేస్తున్నాను అనుకో, నేనైనా లోపల పని చేస్తున్నాను అనుకో, నా తల్లిదండ్రులకు గౌరవం రావాలని కోరుకోవడంలో అర్థం ఉండదు. మనం చేసే ప్రవర్తన బట్టి, మన విధానం బట్టి మన తల్లిదండ్రులు గౌరవిస్తారు. నీ తల్లిని ఎవరో మాటలు తోలనాడు మాట్లాడారని చెప్పి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమన్నందుకు ఏళ్ళు చెప్పులు చూపిందావా? ఈ పెర్ఫార్మెన్స్ ఏదో సినిమాల్లో చేస్తుంటే 4-5 అవకాశాలు దక్కియేమో. అందుకని సినిమాల్లో మా అసోసియేషన్ ఇంకొక అసోసియేషన్ నీకు అవకాశాలు ఇవ్వకపోతే ధిక్కరించబడ్డటువంటి నీ ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ని చూపించడానికి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో మాధ్యమాలు లేవా? నన్ను ఏ రోజు స్టార్టింగ్ న్యూస్ ఛానల్ పిలవలా, ఇవాళ రోజుకి 4 సార్లు ఫోన్ చేస్తున్నారు. కానీ నాకు అందుబాటులో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చెప్పుకుంటూ వెళ్తున్నాం. రేపు అన్ని రోజు వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వాళ్ళ పిలుస్తారా లేకుండా 4 ఏళ్ళ క్రితం యూట్యూబ్ వీడియో పెట్టుకున్నాం. మనకంటూ ప్రతి వేడితే ఏ మూల మనం దాన్ని ప్రదర్శించినా రావాల్సిన రాజగుర్తింపు దానికి వస్తుంది. అందుకని సినిమా అవకాశాలు లేవు, సినిమాల్లో అవకాశాలు ఇవ్వట్లా, నా 2 లక్షల కారు మెయింటెనెన్స్ ఎవరిస్తారంటే ఇదేంటిది నాకు నచ్చి రాజకీయాల్లోకి వచ్చా, నాకు అన్నే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే టికెట్ ఎత్తలా, నాకు అన్నే ఎంపీ టికెట్ ఎత్తలా, నాకు అన్నే భీమవరం మున్సిపల్ టికెట్ ఎత్తలా, నేను ఇప్పుడు 70 లక్షలు ఎందుకు? ఇవన్నీ నాకు నచ్చి నాకు మోసే వచ్చా. ఓపిక ఉంటే ఉండాలా, ఓపిక లేకపోతే దుమ్మెత్తిపోసి వెళ్ళిపోవాలా. అంతేగాని నీ మాదిరి రోడ్డు ఎక్కైతే రోజుల తరబడి గంటల తరబడి అయితే దీన్ని ఒక నెవర్ ఎండింగ్ సగా కింద అయితే కలపలం. ఏందమ్మా అంటావు నువ్వు? ఆడవాళ్ళు మొట్టమొదటిసారి నోరు తెరిచారా, అందుకని దాన్ని నోరు నొక్కేయకూడదా? అమ్మ మహిళా వర్ణం అని చెప్పి నీకు పుస్తకం గిఫ్ట్ కింద ఇస్తాను తల్లి. దీంట్లో మహా గొప్ప వాళ్ళ గురించి ఫోటోలతో సహా చరిత్రలతో సహా ఉన్నాయి. గొప్ప వాళ్ళ గురించి ఇంకమ్మ స్నేహలత భోపాల్ అని, అబ్బూరి కమలాదేవ్ అని, వింజామూరి సీతాదేవ్ అని, కె సుగుణామణి అని, ఇలా గొప్ప వాళ్ళు మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో సహా, కొమ్మూరి పద్మావతి గారు అని, ఇలా గొప్ప వాళ్ళు ఫోటోల జీవిత చరిత్రలతో సహా 300 పేజీల పుస్తకం ఉందమ్మా. మహామహులు గొప్ప స్త్రీమూర్తులు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో, వాటిలన్నింటినీ అధిగమించి అనుకున్నటువంటి గమ్యానికి ఏ రకంగా చేరారో తమరు ఒకసారి అయితే పఠనం చేయండి అమ్మా. ఈ 300 మంది యొక్క గొప్ప స్త్రీమూర్తులు గడిచినటువంటి 3 దశాబ్దాల కాలం కింద ఆంధ్ర, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు వారి యొక్క కీర్తి కిరీటాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎగరేసినటువంటి మహామూర్తులు పంపిస్తా. వాళ్ళు ఎవరు మీ మాదిరి రోడ్డు ఎక్కలేదమ్మా. ఎక్కినావు, నీకు తెలిసినటువంటి ప్రొటెస్ట్ నువ్వు చేసుకున్నావు, అక్కడితో ఆగాల సంచలనాల కోసం, నిత్యం లైవ్ లో ఉండడం కోసం లుచ్చా మాటలో పోరంబోకు మాటలో మాట్లాడి నేనేమన్నా మాట్లాడతా, అవతల నన్ను అమ్మలు అక్కలు అనకూడదు, నన్ను బూతులు తిట్టకూడదు, నేను అవతల అమ్మలు మాట్లాడే సారీ చెప్తా, నన్ను మాత్రం మీరు ఓం నమస్తే నన్ను మాత్రం మీరు బూతులు తిట్టి ఏం మాడకూడదంటే చెప్పు నువ్వు తీయడం కాదు, అదే చెప్పించుకుని సామాన్యమైన ఆడవాళ్ళు కొట్టేస్తారు నిన్ను. సామాన్యమైన ఆడవాళ్ళు పెద్ద మాటలో మొదల మాటలో నీకు కాబట్టి చెల్లుబాటు అవుతాయనేటువంటి బోకరాశాల నుంచి బయటికి రా, స్పష్టంగా చెప్తున్నా. అందుకు నువ్వు ఇంకా లాక్కుందో ఇంకా పీక్కుందో అంటే జనసేన పార్టీకి నాకు ఏ విధమైన సంబంధంలా, నేను కేవలం ఒక సామాన్యుడి కింద వస్తా, పవన్ కళ్యాణ్ గారి కింద కూడా కాదు. శృతి మించి రాగానే పడద్దు. నీలాంటి వాళ్ళతో కూర్చుని టైం వేస్ట్ చేసుకునే ఓపిక లేదు కట్టే ఎవరో లైవ్ రాట్లా. నువ్వేదో మహాసాధ్యులాగా మహానారీమల్లాగా పెద్ద ఉపోద్ఘాతాలు పెద్ద గీతోపదేశాలు చేయకు. నీ చేత్తో నీ కన్ను నువ్వే పొడిచేసుకున్నావు. నిన్న మొన్నటి దాకా నీ మీద ఉన్న సింపతి కాస్త ఇవాళ జనం అంటున్నారు. ఇంకా చాలా మంది కుహానా మేధావులు కూడా ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాడే భాషనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇంకొకరు మాట్లాడడం చూసి కంగారు పడిపోయినారా? ఎవరు మీ మేధస్సు మీ తెలివితేటలతో ఇవాళ ఒకటికో పూట భోజనం వెళ్తుందా? వెళ్తల్లా. ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వందలాది మంది వేలాది మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ బతికెట్టి దాన్ని కౌంటర్ చేయడానికి కౌంటర్ సేవా కార్యక్రమాలు చేసే కెపాసిటీ ఉందా? జోబులోంచి రూపాయి తీసి 10 మందికి పెట్టడం చేత కానీ ప్రతి పకోడీ గారు పవన్ కళ్యాణ్ గారి పేద గురించి మాట్లాడేంద్రా అర్థం లేకుండాను. అందుకని మరీ శృతి మించకూడదు శ్రీరెడ్డి, మరీ శృతి మించి రాగాన పడకుండా మన బతికేంటి, మన ఆదాయం ఏంటి, మన స్థాయిని గమనించాలా. మన లగ్జరీలకి మన మెయింటెనెన్స్లకి సినిమా వాళ్ళు ఎత్తారని నేను పిలిచారా, రాజకీయాల్లో నన్ను పిలిచారా? మన వల్ల ఏదన్నా అయితే నిలబడాలా, ధిక్కారణకి గురవ్వాలా. గురైన ధిక్కారనే ఇవాళ మనకి స్వీకరణ కింద మార్చుకునేటువంటి కెపాసిటీ, ఓపిక, కంటిన్యూటీ, సస్టైనబిలిటీ మన దగ్గర ఉండాలి. అందుకని నీకు నిజంగా నటనంటే ఇష్టం ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా, నెంబర్ 1 స్టోరీ రైటర్లు ఉన్నారు, మంచి కళాఖండాలు షార్ట్ ఫిల్మ్లు తీసుకొని ఉన్నారు, అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు. నువ్వు చెప్పు, షార్ట్ ఫిల్మ్ కి 50,000 అండి, ₹1,00,000 నీకు అది ఇష్టం ఉండదు. నీకు డైరెక్ట్ గా 30 లక్షలు, 50 లక్షలు, 1,50,00,000 అంటే నీకు నువ్వు అతిగా ఊహించుకుని ఆ అతి ఊహా తత్పరతకి అందరూ సహకరించాలి అనేటువంటి నీ దౌర్భాగ్యమైన మానసిక స్థితి నుంచి నువ్వు బయటికి రా. నాకు నేను ఊహించేసుకోవచ్చు ఎమ్మెల్యే కింద, కానీ జనం 2,20,000 మందిలో కనీసం 1,00,000 మంది, ఒక 80,000 మంది నాకు ఓట్లు వేయాలి.
అప్పుడు కదా నా ఊహ వర్సెస్ రియాలిటీ కంపారిజన్ ఉంటుంది. మన ఊహలో మనం చాలా గొప్పలు అవ్వచ్చు, కానీ నిజంలో ఏమవుతున్నది కదా ఇంపార్టెంట్. ఇవాళ నువ్వు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించో చూడు. 4 సంవత్సరాల క్రితం అతను ధిక్కారానికి లోనయ్యాడు. ధిక్కారానికి లోనైతే ఏం చేశాడు? కింద పడ్డాడు, పైకి లేచాడు, కింద పడ్డాడు, పైకి లేచాడు, నడుస్తా ఉన్నాడు, జనాల్లో ఉన్నాడు, నడుస్తా ఉన్నాడు, జనాల్లో ఉన్నాడు. రేపొద్దున జనాలు ఆశీర్వదించలేదు తర్వాత సంగతి. చంద్రబాబు నాయుడు గారు కూడా దిడుకులేవా, రాజశేఖర రెడ్డి గారు కూడా దిడుకులేవా? నీ సినిమా ఇండస్ట్రీ గురించి మారుతాం, నాకంటే రాజకీయాలు కాబట్టి ఇటు గురించి మారుతున్నా. చిరంజీవి గారు కూడా దిడుకులేవా? చిరంజీవి గారు కూడా దిడుకులేవా? ఆయన ప్రాణం కలిగి ఏదో సినిమాకి సెలెక్ట్ అయితే ఆయన సినిమా సెలెక్ట్ అయ్యి డబ్బులు వస్తాయని చెప్పి రూమ్ నుంచి అక్కడ దాకా వెళ్తానికి డబ్బులు లేక నడుచుకుంటా కాళ్ళు చెప్పులు తిరిగిపోతే పరిగెట్టుకుంటూ వెళ్ళినటువంటి ఉదంతాలు గొప్ప గొప్ప డైరెక్టర్లు చెప్తా ఉంటారు. చిరంజీవి గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా వాకాన్ కేక. సూపర్ స్టార్లు 4 కుటుంబాలు 40 కుటుంబాలంటే ఆ 4 కుటుంబాలు ఒబ్బిడిగా జాగ్రత్తగా చిన్న అవకాశాలైనా పెద్ద అవకాశాలైనా సద్వినియోగం చేసుకుని వాళ్ళు స్థాయికి వచ్చి సినిమా థియేటర్లన్నీ కొనుక్కుని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని ఉండొచ్చు కాక చిన్న స్థాయి యాక్టర్లకు అన్యాయం జరగట్లేదు నేను చెప్పట్లేదే, చిన్న స్థాయి డైరెక్టర్లకు అవకాశం రావట్లేదు నేను చెప్పట్లేదే, చిన్న స్థాయి కథానాయకులకు అన్యాయం జరగట్లేదు నేను చెప్పట్లేదే. ఇవాళ కూడా చిన్న సినిమాలు రావాలంటే పెద్ద సినిమా ఉన్నదో లేదో చూసుకుని భయపడతా థియేటర్లో రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. దాన్ని ఎవరూ కాదనమే, సామాన్యులందరికీ తెలుసు కదా. కానీ ఇటన్నిటి పరిష్కారాలు ఓవర్ నైట్ వచ్చేస్తాయా? రాత్రికి రాత్రి వచ్చేస్తాయని అడుగుతున్నా. నువ్వు చెప్పి నేను తెలుసుకుంటా. రాత్రి అట్లవుతా నువ్వు చెప్పి తెలుసుకుంటా. ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కడం, పవన్ అన్న రావాలంటాం. జగన్ రావాలని అడగండి. 60 సీట్లకు పై జగన్ రావాలని చెప్పండి. ఇంకా మిగిలిపోయిన 5 ఎంపీలను జగన్ రావాలని చెప్పండి. ప్రత్యేక హోదా ఉద్యమే కాదన్నా, రేపు నువ్వు సీఎం అయితే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా నీ క్యాబినెట్ లో ఉంటారు కాబట్టి నువ్వు మాకు న్యాయం చేయని అడగండి. మీరు జగన్ అన్న అడగరు, చంద్రన్న అడగరు, లోకేష్ అన్నని అడగరు, విజయమ్మని అడగరు. మమ్మల్ని ఎలా అడుగుతున్నారో నాకు అర్థం కొడుతున్నా. మమ్మల్ని ఎలా అడుగుతున్నా అంటే మా పార్టీకో ప్రయారిటీ ఉండకూడదు, మా పార్టీకో ప్రయారిటీ లిస్ట్ ఉండకూడదు. న్యూస్ పేపర్ చదువుకుని న్యూస్ పేపర్ లో ఉద్రిక్తంగా ప్రచురించబడ్డ ప్రతి వార్త మీద కూడా జనసేన కార్యాచరణ నిర్మించుకోవాలా? న్యూస్ పేపర్ లో న్యూస్ ఛానల్ ఆధారితంగా జనసేన కార్యాచరణ నిర్మించుకుంటావా? ఎవరికాడు మీడియాకి ఎక్కుతాడు. నిన్న జరిగిన ఉదంతం మీద పవన్ కళ్యాణ్ గారి స్పందనేది, మొన్న జరిగిన ఉదంతం మీద పవన్ కళ్యాణ్ గారి స్పందనేది. ఇవన్నీ మిగతా వాళ్ళు కూడా ఎప్పుడు అడుగుతున్నారా? మిగతా వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు తేరగా దొరికినారా? ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి సంబంధం లేదా ఇందులో? బయట ఉన్న పరిస్థితులు ఏమో ఆయనకు అర్థమయ్యేది చెప్పలేం. ఆయన ఏమో బ్యాలెన్స్ ఉండమంటారు, సానంగా ఉండమంటారు. ఇక్కడ మీరు వేసే లుచ్చేసాలు చూస్తారేమో బ్లడ్ బాయిల్ అవుతా ఉంటది. ఇంకేం చేస్తాం? మీ దయ వల్ల మీ దరిద్రం వల్ల 41 రోజులు ప్రశాంతంగా బతకాల్సిన జీవితాన్ని మళ్ళీ ఒకసారి రోడ్డు మీద తీసుకొచ్చారు. అందుకని దయచేసి మన కార్యకర్తలకు అయితే నేనేం చెప్పను. ఎందుకంటే నేను నా మాట్లాడిన తర్వాత దీక్షలో ఉన్న నాకే పూనకాలు వస్తే మీకు రావడంలో ఏమాత్రం తప్పైతే లేదు. ఇక బూతులు తిట్టారా, నీతులు చెప్పారా, చిత్రాలు చెప్పారా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అన్ని వర్తిస్తాయి. మరి రాజకీయ హత్యల గురించి మాట్లాడే మొగతనే నా కొడుకు ఉండదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తేరగా దొరికారు. రాజకీయ హత్యల గురించి గడిచిన 10-15 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్ని అంశాల మీద మనకి ఏమన్నా అవగాహన ఉంది? ప్రజలకు ఏం తెలియజేశారు? వీళ్ళకి నచ్చినప్పుడు ఉద్యమాన్ని ప్రొజెక్ట్ చేయడం, నచ్చినప్పుడు ఉద్యమాన్ని పక్కన పెట్టడం, పనికి మాలిన చెత్తని చెదారాన్ని తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టడం, ఆ కూర్చోబెట్టిన ప్రతిబింబట ఇవన్నీ కూడా ఏదో దేశకాల వైపరీత్యాలకు సంబంధించిన అంశాల కింద ప్రొజెక్ట్ చేయడం. అందుకని ఇవన్నీ ఎందుకు వచ్చి మాటలేగానే చిచ్చా దాని మీద కేసేంటే అర్థం లేకుండా పనికిమాల ఎవరో పనికిమాల మాటలుగానే అన్ని ఓడెత్తున గుర్తుపెట్టుకోండి. స్త్రీమూర్తుల్ని గౌరవించడం అంటే ఆ స్త్రీమూర్తులు కొత్త ప్రయత్నాలు చేయకూడదు, కొత్త విధానంలో ఎదగకూడదు అనుకునే సంకుచితమైన స్వభావం మాకు ఏ రోజు లేదు. మేము చాలా స్పష్టంగా ఇది పదే నిరూపించుకున్నా, ఎన్నో అంశాల్లో ప్రూవ్ చేసుకున్నా, దానికి సంబంధించి నిరూపించుకోమని చెప్పినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక అభిమానులు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు అలాంటి చెత్తకి చెదరానికి స్పందించే వ్యక్తి కాదు. లెట్ హిమ్ టేక్ మోర్ ఇన్సల్ట్. Let people observe how much insulting he is getting for doing nothing. ఏ తప్పు చేయకుండా, ఏమి చేయకుండా ఆయన ఈ రకమైన అవమానాలకి గురి చేస్తున్నటువంటి విధానాలను చూడమండి జనాలని. హీఈస్ ప్రిపేర్డ్ టు టేక్ ఇన్సల్ట్. నథింగ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్. నేను చెప్తున్నా నమ్మండి. నథింగ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్, నథింగ్ కెన్ డిస్ట్రాక్ట్ హిమ్, నథింగ్ కెన్ డిస్టర్బ్ హిమ్. ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు చిరునవ్వుతో పక్కన పెట్టి ఏ రకంగా దీన్ని సాయం చేయగలగాల, దీన్ని పర్మనెంట్ పరిష్కారంగా ఏ రకంగా తీసుకెళ్లాలా అనే ఆలోచన చేస్తారు తప్ప వీళ్ళే ఊహించేసుకుని మొన్న ఎవరో రాగశ్రుతి అంట, నేను మళ్ళీ శ్రీరెడ్డి అంట, రండి మీ బ్యాచ్ అంతా రండి, ఇంకో 1,00,000 అవమానాలు చేయండి. ఆయన ఏం చలించడు, మీ మాటలకు ఆయన తీసుకోడు. మీ యాంగర్ ని ఇప్పుడు మీరు గిఫ్ట్ కొనుక్కొచ్చారండి, నాకు ఇచ్చారు, నేను తీసుకోపోతే ఎవరికి చెందుతుంది? మీకే చెందుతుంది. అలాగే మీరు నోటుకొచ్చిన మాటలు మాట్లాడేసి అసందర్భ ప్రాలాపనలు పేలేసి బూతులు తిట్టేసి పవన్ కళ్యాణ్ గారిని అన్నా ఆయన అది రిసీవ్ చేసుకోడు. అప్పుడు అది ఎవరు చెందుతుంది? మనకే చెందుతుంది.
అందుకనే ఎవరికాల్లో ఆత్మశూన్యతా భావంతో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడకూడదు. సిరెడ్డి గారు ఖచ్చితంగా ఆశ పడితే ఒక ఆశయంతో ముందరకెళ్తే నా శరీరాన్ని అడుగుతారా అన్న పాయింట్కి మీరు స్టిక్ అనే ఉంటే ఖచ్చితంగా చెప్పు తీసుకుని అడిగినోడిని మీతో పాటు వచ్చి మేము కొడదు. మీ ఆశయానికి తగ్గట్టు మీ ఆలోచనకి తగ్గట్టు చిన్న చిన్న క్యారెక్టర్లు కొంతమంది నిన్న ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ చాలా మంచి మాటలు మాట్లాడారు. చిన్న చిన్న అవకాశాలకు కూడా మేము తీసుకోవండి, మా బాడీ ఫిట్ గా లేకపోవచ్చు కానీ మేము ఒక చిన్న బిచ్చగత్తి క్యారెక్టర్ చేయలేమండి అన్నారు. నేను చూస్తా ఉన్నా, నేను దీక్షా శిబిరంలో ఉన్నా చూస్తా ఉన్నా. చాలా మంచి మాట అది. చిన్న చిన్న క్యారెక్టర్లు ఖచ్చితంగా రావాలి. ఈ దళారులు లేనటువంటి వ్యవస్థ రైతులుగా రావాలని పోరాడేటువంటి వ్యక్తులు ఈ కోఆర్డినేటర్ వ్యవస్థ రద్దు చేయాలా. ప్రతి ఆడదాని మానాన్ని కూడా వేల వేసి కోరుకునేటువంటి లుచ్చ నాగుడుకులకి ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేయాలని మాకు ఉండదా? మాకు మీరు సహకరించాలని ఉండదా? కోఆర్డినేటర్ వ్యవస్థ రద్దు చేయడానికి మీరు కార్యాచరణ రూపొందించండి. ఈ పనులు చేస్తే కోఆర్డినేటర్ వ్యవస్థ రద్దు అవుతుంది. నేరుగా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ నేరుగా పిఆర్ఓలు కానీ వీళ్ళ సమక్షంలో మేము లోపలికి వెళ్తానికి అవకాశం ఉంటుందని మీరు కార్యాచరణ రచించండి. దాని అమలు కోసం మనం ఎంతగానే వెళ్ళి పోరాడదాం. నేను వస్తా మీతో పాటు. ఏ శిబిరంలో కూర్చుందని చెప్పండి, ఎన్ని రోజులు కూర్చుందని చెప్పండి. సిరెడ్డి గారు మీకు ఓపుకుందా? కోఆర్డినేటర్ వ్యవస్థ రద్దు చేసేదాకా మీరు కూర్చోండి నిరాధ్యక్షకి, మీతో పాటు నేను కూర్చుంటా. మీరు మంచినీళ్ళు తాగండి, మీరు అల్పాహారం సేవించండి, నేను అది కూడా సేవించను. ఆ కెపాసిటీలో పోరాడదాం, అట్ దట్ జంక్చర్ పోరాడదాం. ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని మన వైపు తిప్పుకుందాం. దానికి చాలా సహేతుకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. సంచలనాల కోసం నోటుకొచ్చేటువంటి లుచ్చా మాటలు మాత్రం ఆడద్దు. అప్పుడు మేము సంచలనాలు చేయాల్సి వస్తుంది. మీ బాధ మా బాధ అనుకున్నప్పుడు మాకు బాధ కలిగించేటువంటి విషయాలకు మీరు పూనుకుంటే మీ బాధ రెట్టింపు చేసే బాధ్యత మాది, రెట్టింపు చేసే బాధ్యత. అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడు సిరెడ్డి. నువ్వేదో నలుగురు పెద్దోళ్ళు ఫోన్ చేశారు కదా, నీకెందుకమ్మా మేము ఉన్నాం కదా అని చెప్పి పోనకు వచ్చిన మాదిరి గబాలని పెద్ద పెద్ద చేష్టలు వేస్తే తర్వాత జరిగేటువంటి పరిణామ క్రమంలో మాత్రం మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు. అందుకని దయచేసి కార్యకర్తల గది నేను చెప్పే దిశానిర్దేశం ఏం లేదు. శుభ్రంగా సంతోషంగా అందరం కూడా శాంతంగా ఉందాం. ఆ రకమైనటువంటి బ్యాలెన్స్ కోల్పోకుండా పద్ధతిగా మనం అందరం ఉందాం, సరేనా? అందుకని శ్రీరెడ్డి గారు మీ పోరాటాన్ని మీరు ఉధృతం చేయండి. అన్నా కత్తిమేష్ అన్న, నీ మీద అమ్మాయి ఎవరు అభియోగం చేసినప్పుడు కూడా నేను నిజంగా బాధపడ్డాను. అదేంటది కత్తిమేష్ లాంటి వ్యక్తి మీద ఈ రకమైన అభియోగాలని, దాని గురించి కూడా ఎవరిని కూడా మా కుర్రం స్పందించదని నాకున్న పారామీటర్ మేరకు, నాకున్న పెరిమీటర్స్ మేరకు ఆ ఫ్లక్స్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. దయచేసి మొన్న ఏదో ఛాలెంజ్ చేసిన ఉంటన్నా మెగా కుటుంబం అందు చూస్తాను, ఎన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ విషయాలన్నా ఓ 40 సార్లు డిబేట్లకి కూర్చుంటే మెగా కుటుంబం అందు చూడగలుగుతావా? కష్టంతో నిర్మించబడ్డటువంటి ఏ కుటుంబాన్ని చూడలేం, మెగా కుటుంబం అందు చూడలేం, సురేష్ బాబు గారు అందు చూడలేం, ఎవరందు చూడలేం. ఎందుకంటే వాళ్ళ కష్టంతో నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యాలు, ఇష్టంతో కష్టంతో. సరే ఆ స్థాయికి వచ్చిన తర్వాత కింద అలాగే కష్టపడేట వాళ్ళని గమనించట్లేదు అంటావా? దానికి నేను ఏకీపించి అన్న ఇంకా బాగా గమనించాలి, బాగా అవకాశాలు ఇవ్వాలి అని కోరుకుంటాం. అంతేగాని మనం లైవ్లు ఎట్టేస్తేనో, మన ఫేస్బుక్లోనో, లేకపోతే మన ట్విట్టర్లోనో, లేకపోతే మనం మీడియాలోకి రోడ్డెక్కేస్తే అంత పెద్ద మహావృక్షాలు కూలిపోతాయంటన్నా. అందుకే అలాంటి మాట్లాడేటువంటివి అసందర్భమైన విధానాలు అవుతాయి. కాబట్టి శ్రీరెడ్డి గారు మాదర్ అవన్నీ వద్దండి. ఎందుకంటే అదే బూతులు నేను మాడాను అనుకోండి, తలకాయ తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. అందుకని జర కొంచెం మమ్మల్ని కూడా మా పని చేసుకెళ్ళినామండి. స్పెషల్ స్టేటస్ ఉద్యమం చేస్తున్నాం, తిరుగుతున్నాం. మేనిఫెస్టో ఆగస్టు 14వ తారీఖు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేస్తున్నారు. పట్ట నిర్మాణ దశలో ఉంది. దయచేసి మీరు కూడా అతిమించి మాటలు వద్దండి. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాయి, గబుక్కునెక్కడో రాంగ్గా కనెక్ట్ అయింది అనుకోండి, ఎందుకు మళ్ళీ జైలు బెయిల్ అన్నీ అవసరం అంటారా? అందుకు దయచేసి వద్దండి. మీ ఉద్యమంలో మీరు వెళ్ళండి, మా పనిలో మేము వెళ్తాం. అకారణంగా ఒక మాబ్ని మీరు ప్రొవోక్ చేసి, అకారణంగా ఒక ఆర్గనైజేషన్ మీరు ప్రొవోక్ చేసి పెద్ద పెద్ద మాటలు అయితే మాత్రం దయచేసి వద్దని విన్నవించుకుంటూ, దీనికి సంబంధించి రోడ్డుకి ఎక్కుతాం, మేము ఏదో గొప్పగా మాట్లాడతాం అంటే మాత్రం కొంచెం అంత భావ్యం కాదని దయచేసి అంత నా దీక్షను ప్రశాంతంగా చేసుకోనేమని శ్రీరెడ్డి గారికి, కత్తి మహేష్ గారికి కూడా నేను విన్నవించుకుంటూ, జై శ్రీమన్నారాయణ, ఓం నమః శివాయ.